హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం ఇంట్లోనే ఆరి మగ్గం లుక్ వచ్చే విధంగా బ్లౌజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ప్యాటర్న్ వచ్చేసి పెన్తో డ్రా చేశాను. మనం ఈ బూటీస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ కింద ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఒక స్టాండ్ తీసుకున్నాను. నేను ఇది నార్మల్ నీడిల్ వచ్చేసి చైన్ స్టిచ్ ద్వారా ఫస్ట్ మనం ఇలా లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్కి ఒక అవుట్ లైన్ లాగా ఈ ప్యాటర్న్ అంతా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసే స్టిచెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఏ స్టిచెస్ మనం యూజ్ చేస్తాం. అందువల్ల ఈ ప్యాటర్న్ వచ్చేసి చాలా మనం ఫాస్ట్గా ఈజీగా తక్కువ టైంలో మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. స్ట్రాండ్స్ వచ్చేసి 4 తీసుకున్నాను. 4 తోటి మనం ఇక్కడ ఇలా జస్ట్ పైకి నీడిల్ తీసి దించుకోవాలి. దీన్ని సాటిన్ స్టిచ్ అంటారు. ఈ స్టిచ్ ద్వారా మనం ఈ పెటల్స్కి మనం ఫిల్లింగ్ చేసుకుంటున్నాం. పైన మీరు చూస్తున్నారు కదా, మొత్తం చైన్ స్టిచ్ ద్వారా అవుట్లైన్ అయిపోయింది కదా. అవుట్లైన్లో ఓన్లీ ఫ్లవర్కి మాత్రమే ఇక్కడ సాటిన్ స్టిచ్ ద్వారా ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. దీనికి కావాలంటే మనం స్టాండ్స్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఈ పెటల్ అంతా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. అలాగే రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసేస్తాను నేను. ఇది వచ్చేసి ఫిల్లింగ్ చాలా ఫాస్ట్గా మనకు కంప్లీట్ అవుతుంది. అంతేకాదు మనం ఈజీగా కూడా దీంతో ఈ స్టిచ్ తోటి యూజ్ చేసి ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కుందన్ తీసుకుందాం. కుందన్ని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మధ్యలో స్టిక్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి జదోసి స్ట్రింగ్ని స్మాల్ పీసెస్ కింద ఇలా కట్ చేసుకుని మనం ఈ కింద ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేసుకోవాలి పీసెస్ని. ఇది వచ్చేసి నేను స్ట్రింగ్ వచ్చేసి యాంటిక్ లుక్ ఉండేది తీసుకున్నాను. మీకు కాదనుకుంటే గోల్డ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు ఈ ప్యాటర్న్లో. ఈ సైడ్ కూడా మనం ఫిల్ చేసేసుకుందాం స్ట్రింగ్స్ తోటి. చూడండి, చాలా సింపుల్గా తక్కువ మెటీరియల్ కూడా పడుతుంది. దీంట్లో అసలు పెద్దగా మెటీరియల్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 రింగ్స్తో మనం ఇక్కడ ఫిల్ చేసేసుకుంటున్నాం. ఈ విధంగా మళ్ళీ స్మాల్ పీసెస్తో డౌన్ కూడా మనం ఫిల్ చేసేసుకోవాలి. ఇది కొంచెం హెవీ లుక్ కావాలంటే ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఈ స్ట్రింగ్స్ని ఒక జిగ్జాగ్ టైప్లో క్రాస్గా అటు ఇటు స్టిచ్ చేసుకున్నా కూడా ఫిల్లింగ్ సింపుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడ్ వచ్చేసి 15 స్ట్రాండ్స్ తీసుకుని ఇలా ఫ్రెంచ్ నాట్ ద్వారా ఒక 3 రౌండ్స్ వేసుకుని ఒక్కొక్క నాట్ వేసుకుంటున్నాను. జస్ట్ నీడిల్ మీద రౌండ్ చేసుకోవాలి. థ్రెడ్ వచ్చేసి ఇవి దూరం నుంచి వస్తే మనకు బీడ్స్ లాగా చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి బ్లౌజ్కి. ఈ స్టిచ్ తోటి డిజైన్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. కొంచెం గ్యాప్ వదిలి మనం ఇక్కడ కూడా 2 నాట్స్ తీసుకుందాం. కొంచెం థ్రెడ్ చిక్కులు పడకుండా చూసుకుంటూ కనుక నాట్స్ వేసుకుంటే నాట్స్ బాగా వస్తాయి.
ఇలా నీడిల్ మీద మనం 2-3 టైమ్స్ మనం రోల్ చేసుకోవాలి థ్రెడ్ వచ్చేసి. ఈ కింద కూడా మనకి ఈ విధంగానే మధ్యలో గ్యాప్ వదులుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇక మధ్యలో గ్యాప్ని నేను వేరే కలర్ తీసుకున్నాను, లైట్ బ్లూ తీసుకుని దాంతో సేమ్ ఫ్రెంచ్ నాట్లు ఈ విధంగానే ముందు ఎలా వేసుకున్నామో అలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్ని మనం ఒక చైన్ లాగా స్టిచ్ చేసుకుని మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్ లోపల మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని నెక్స్ట్ వరుస వచ్చేసి మనం కొంచెం దీని మీద పెద్ద గోల్డ్ బీడ్స్ తీసుకుని అవి కూడా మనం చైన్ లాగా స్టిచ్ చేసుకున్నాను. నేను చైన్లా స్టిచ్ చేసుకుని మనం దీని కింద యాడ్ చేసుకుంటున్నాము ఈ లైన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ బీడ్స్తోనే నేను ఇంకో లైన్ కూడా వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా 5 బీడ్స్ తీసుకుని ఇక్కడ పైన ఇంకొక ప్లేస్ వదిలేం కదా స్ట్రింగ్స్ కింద, మనం జర్దోసి స్ట్రింగ్స్ కింద మిగతాది ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ 5 బీడ్స్ ఎందుకంటే ఇవి బాగా లుక్ ఎక్కువ వస్తుంది, మెరుస్తూ ఎక్కువగా కనపడతాయని వీటిని ప్రిఫర్ చేశాను. లేదంటే మీరు ఇక్కడ కూడా మీరు షుగర్ బీడ్స్తో ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్గా మనం ఫాస్ట్గా మనం ఇంట్లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 5 బీడ్స్ యూజ్ చేసి మనం ఇలా కొంచెం పెద్ద గోల్డ్ బీడ్ని యాడ్ చేసుకుంటూ ఇలా హ్యాంగింగ్స్ లాగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం మధ్యలోకి వచ్చేసరికి కొంచెం పెద్దగా, చివర్లో కొంచెం ఎడ్జెస్ చిన్నగా కనుక ఉంటే కనుక బాగుంటాయి హ్యాంగింగ్స్ వచ్చేసి. ఆ విధంగా యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా హ్యాంగింగ్స్ యాడ్ చేసరికి ప్యాటర్న్ చాలా హెవీ లుక్ వస్తుంది మనకి. దీని బదులు మనం ముత్యాలు కూడా యూజ్ చేయొచ్చు. మనకి 5 బీడ్స్ లేదంటే మనం షుగర్ బీడ్స్తోనే హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ స్మాల్ మోడిఫికేషన్స్తో మనం ఏమైనా చేయొచ్చు. మన శారీ కలర్ బట్టి మనం ఫ్రెంచ్ నాట్లు వేసుకున్న థ్రెడ్స్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గోల్డ్ మనకి హైలైట్ అవుతుంది కాబట్టి కొందరు నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను. ఇక మనం శారీ కలర్ బట్టి నేను బ్లౌజ్ని మరీ హైలైట్ చేయకుండా బ్లౌజ్ ఏ కలర్లో ఉందో వాటిలోనే డార్క్ అండ్ లైట్ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ ప్యాటర్న్ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.